హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అప్పుడు రంగ్లా. ఈరోజు నేను పర్చేస్ చేసిన కొన్ని ఫ్లేర్డ్ కుర్తీస్ అనేవి మీతో షేర్ చేస్తాను. ఇవైతే క్వాలిటీ వైజ్ కానీ క్లాత్ వైజ్ కానీ చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా నేను రీసెంట్గా పర్చేస్ చేశాను, నాకు అవసరం అండి. నేను వీడియో కోసం అయితే ఇవేమీ తీసుకోలేదు. సో నేను తీసుకున్నాను, అవి క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చి నేను వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఒక లైక్ చేశారంటే కనుక అది నాకు యూజ్ అవుతుంది, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. అండ్ అలాగే ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా నేను ఏజియో నుంచి తీసుకున్నాను. అండ్ అలాగే ఒకటే బ్రాండ్ నుంచి తీసుకున్నాను, అదేంటంటే రిత్యా బ్రాండ్ నుంచి. నేను ఇంతకుముందు 2 కుర్తీస్ అనేవి తీసుకున్నాను, అవి నాకు చాలా బాగా నచ్చినాయి, క్లాత్ వైజ్ కాస్ట్ వైజ్ కూడా. సో అందుకని ఇంకొన్ని ఆర్డర్ చేశాను. నేను తీసుకున్నవి చూసి నా ఫ్రెండ్స్ కానీ అలాగే రిలేటివ్స్ కానీ, అంటే ఇంటి పక్కల ఉంటారు కదా, ఇంటి పక్కల వాళ్ళు కానీ చాలామంది తీసుకున్నారండి. సో ఇవన్నీ కూడా అంత బాగున్నాయి క్వాలిటీ అయితే. ఫస్ట్ ఎల్లో కలర్ కుర్తీ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది క్లాత్ చాలా బాగుంది. క్లాత్ అయితే ప్యూర్ కాటన్ లాగా అనిపించింది నాకు పర్సనల్గా. అండ్ అలాగే దీనికి హైలైట్ ఏంటంటే నెక్ అండి, వీ నెక్ ఇచ్చారు. సో దీనికి చాలా బాగా హైలైట్, చాలా బాగుంది. హ్యాండ్స్ ఏంటంటే హ్యాండ్స్కి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ అలాగే హ్యాండ్స్కి కింద బాటమ్ పార్ట్కి ఏంటంటే బోర్డర్ ఇచ్చారు, లేస్ అనమాట, అది కూడా సిల్వర్ కలర్లో. అంతేకాకుండా ఏంటంటే ఆల్ ఓవర్ కుర్తీ మొత్తం కూడాను వైట్ కలర్ ప్రింట్ ఇచ్చారు డిజైను. దాని మీద ఏంటంటే జెరీ అంటాం కదా మనం, అలా జెరీ లాగా అనమాట, స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. నార్మల్గా జెరీ లాగా అంటే థ్రెడ్తో అది హైలైట్ అయ్యి మనకి ఇన్విజిబుల్గా ఉంది, కానీ చాలా బాగుంది. ఇంకా హైలైట్ పార్ట్ ఏంటంటే దీనికి యోక్ పార్ట్కి ఏంటంటే ఎంబ్రాయిడరీ ఇచ్చారు. అది ఎంబ్రాయిడరీ కాదు, జెరీతో మనకి ఎంబ్రాయిడరీ అనుకుంటున్నాను నేను. చాలా బాగుంది. మెయిన్ దీని కాస్ట్ వచ్చేసి 390 రూపీస్ అండి. సో 390 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీతో కుర్తీ అనేది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 390 దీనికి వర్త్ అనుకుంటున్నాను. కాస్ట్ ఎక్కువ అని చెప్పను, అలాగని తక్కువ అని చెప్పను. సో నేను పెట్టిన కాస్ట్కి మంచి వర్త్ అనమాట ఫ్యాబ్రిక్ అండ్ అలాగే కుర్తీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ కుర్తీ. ఈ రెడ్ కలర్ కుర్తీ కూడా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే రెడ్ కలర్ కుర్తీకి కాంబినేషన్ బ్లాక్ ఇచ్చారనమాట, అంటే బ్లాక్ కలర్ ప్రింట్ ఇచ్చారు ఆల్ ఓవర్ కుర్తీ. సో రెడ్ బ్లాక్ ఎప్పుడు కూడా మనకి ఆ కాంబినేషన్ అనేది హైలైట్లోనే ఉంటుంది కదా. సో నాకు బాగా నచ్చింది. దీనికి యోక్ పార్ట్కి ఏంటంటే నేను మీకు దగ్గరగా చూపించలేదు, కానీ యోక్ పార్ట్కి కొంచెం జిగ్జాగ్ వర్క్ ఇచ్చారు రెడ్ కలర్ థ్రెడ్తోనే. దాని మీద మనకి మిర్రర్స్ ఇచ్చారనమాట, మిర్రర్ వర్క్ చాలా బాగుంది. ఇది కూడా 3/4 హ్యాండ్స్. అండ్ అలాగే ఏంటంటే దీనికి మెయిన్ పాకెట్స్ ఇచ్చారు. ఈ రోజుల్లో ఏంటంటే మనం బయటకు హడావిడిగా వెళ్తున్నాం, వెళ్ళిన ప్రతిసారి మనం హ్యాండ్ బ్యాగ్ ఒక్కొక్కసారి మెయింటైన్ చేయలేకపోవచ్చు. సో వాటికి పాకెట్ అనేది బాగా యూజ్ అవుతుంది అనిపించింది నాకైతే. హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. కుర్తీ మొత్తం కూడా ఫ్లేడ్ అనమాట, చాలా బాగుంది కుర్తీ. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించే కుర్తీస్ అన్నీ కూడా ఇది కాస్ట్ 270 రూపీస్. ఇది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా నేను ఆఫర్లోనే తీసుకున్నాను. ఇంతకుముందు ఆఫర్లోనే తీసుకున్నాను, ఇప్పుడు ఆఫర్లోనే తీసుకున్నాను. నార్మల్గా అయితే వీటి కాస్ట్ మనం బయట మాల్స్లో కానీ బయట షాప్స్లో కానీ చూసుకుంటే మినిమం టు మినిమం 600-700 పైనే ఉంటుంది. సో తక్కువ అయితే ఉండదు. సో నాకు 270 రూపీస్కే నేను తీసుకున్నాను ఆఫర్లో. మీకు కనుక నచ్చి తీసుకుంటే నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే మేబీ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉండొచ్చు, ఎందుకంటే వితిన్ మినిట్స్లోనే ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయండి నేను తీసుకున్నప్పుడు. సో మేబీ ఇప్పుడు మళ్ళీ స్టాకింగ్ చేసి ఉండొచ్చు. ఒకవేళ చేయకపోతే విష్ లిస్ట్లో పెట్టుకోండి, స్టాకింగ్ చేసినప్పుడు మీరు తీసుకోవచ్చు ఈజీగా. అండ్ అలాగే ఆఫర్లో ఉన్నప్పుడు నేను 270కి అట్లా తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఆల్మోస్ట్ 300 బిలో అనమాట. 1-2 వచ్చేసి 300 అబోవ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలరు. నేను ఇప్పుడు చూపిస్తున్న అన్నింటిలో కల్లా నాకు క్వాలిటీ అన్నిటికంటే నేను పెట్టిన కాస్ట్కి డబల్ వర్త్ అనిపించింది అయితే ఇది మెయిన్. ఎందుకంటే అన్నీ కూడా బాగున్నాయి, అన్నిట్లోకి ఇది నాకు ఇంకొంచెం ఎక్కువ అనిపించింది. ఇది వచ్చేసి 270 రూపీస్కే తీసుకున్నాను. ఇది కూడా క్లాత్ అయితే రేయన్ క్లాత్, కానీ చాలా స్మూత్ ఉంది,
ఫ్యాబ్రిక్ కూడా చాలా మందంగా ఉందండి. ఇది వచ్చేసి దీనికి హైలైట్ పార్ట్ ఏంటంటే హ్యాండ్స్. ఇవి ఆఫ్ హ్యాండ్సే ఇచ్చారు కానీ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఇచ్చారు, రిమూవబుల్ కాదు, ఫోల్డెడ్ అంతే ఉంటుంది. సో మనకి ఓపెన్ చేసుకోవడానికి రాదనమాట. దీనికి ఆల్ ఓవర్ మొత్తం కూడాను గ్రే కలర్ విత్ వైట్తో ప్రింట్ ఇచ్చారు అక్కడక్కడ. చాలా బాగుంది. కొంతమంది ఏంటంటే మనకి లెగ్గిన్స్ అట్లా పెయిర్ చేసుకోరు. కొంతమంది ఏంటంటే లెగ్గిన్స్తో పేరప్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే దానికి గ్రే కలర్ లెగ్గిన్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, కానీ ఇది రెడ్ కాదండి, పింక్ కలరు. వీడియోలో ఏంటంటే రెడ్ లాగా కనిపిస్తుంది కానీ ఇది పింక్. దీనికి ఇది కూడా సేమ్ రేయాన్ క్లాత్, సేమ్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సేమ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను, రిత్యా బ్రాండ్ నుంచి. ఇది కూడా కాస్ట్ వచ్చేసి 270 రూపీస్ పడింది నాకు. ఇది మెయిన్ యోక్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రింట్ ఇచ్చారు, ప్రింట్ మీద అక్కడక్కడ మిర్రర్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. అండ్ అలాగే మనకి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ చెప్పాను కదా, దానికి కూడా హ్యాండ్స్కి అండ్ అలాగే కింద బాటమ్ పార్ట్కి ఏంటంటే క్లాత్తో బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్తో. చాలా బాగుంది. ఆల్ ఓవర్ కుర్తీ మొత్తం కూడాను గోల్డ్ కలర్ డాట్స్ ఇచ్చారు ప్రింట్. దీనికి హైలైట్ ఏంటంటే టై ఇచ్చారనమాట. సో కొంచెం ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడులో కొంచెం బయటకి ఇది ఆఫీస్ వేర్ కానీ, బయటకు వెళ్ళేటప్పుడు కాలేజ్ గర్ల్స్ కానీ, అండ్ అలాగే ఏంటంటే మనము కొంచెం టెంపుల్స్ కానీ చిన్న చిన్న అకేషన్ వైజ్ వేసుకోవడానికి ఇవి ఇప్పుడు నేను చూపించిన టాప్స్ అన్నీ కూడా కుర్తీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. దీనికి ఇంతకుముందు చూపించిన వాటికి అన్నిటికి కూడా ఫస్ట్ చూపించాను కదా ఎల్లో కలర్, దానికి ఒక్కదానికి పాకెట్ రాలేదు, మిగతా అన్నిటికి కూడా పాకెట్స్ వచ్చినాయి. టై అయితే చాలా బాగుందండి. దీనికి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ వస్తుంది ఇప్పుడు నేను చూపించిన కుర్తీస్ అన్నీ కూడాను. లాస్ట్ వచ్చేసి ఈ కుర్తీ అనమాట. ఇది వచ్చేసి రామా గ్రీన్ అనమాట. కొంచెం కలర్ అనేది డిఫరెన్స్ ఉందండి వీడియోలో. బయట అయితే ఈ కలర్ కాదు, రామా గ్రీను, కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది మెయిన్ హైలైట్ ఏంటంటే యోక్ పార్ట్లో ఎంబ్రాయిడరీ ఇచ్చారు, థ్రెడ్ ఎంబ్రాయిడరీ, గ్రీన్ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్లో. చాలా బాగుంది ఎంబ్రాయిడరీ. అసలు మనకి వేసుకుంటే కనుక లుక్ అయితే సూపర్ అనిపిస్తుంది. ఇది నాకు చాలా బాగుంది. అండ్ అలాగే హ్యాండ్స్కి కింద బాటమ్ పార్ట్కి ఏంటంటే లేస్ ఇచ్చారు. ఆల్ ఓవర్ కుర్తీ మొత్తం కూడాను గోల్డ్ కలర్తో మనకి ప్రింట్ ఇచ్చారనమాట. ఇదైతే కుర్తీ చాలా హైలైట్ అయింది. అలాగే దీనికి పక్కన ఏంటంటే పాకెట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా క్వాలిటీ సూపర్ ఉన్నాయి. అండ్ అలాగే కాస్ట్ ఇది వచ్చేసి 330కి తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయండి. మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది, ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. స్టాక్ లేకపోతే ఉన్నప్పుడైనా తీసుకోండి, అంత బాగున్నాయి ఇవన్నీ కూడాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు తీసుకోవాలనుకుంటే త్రూ మై లింక్ ద్వారా వెళ్ళి వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రోడక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. సో మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ అలాగే ఏంటంటే నేను చూపించినవన్నీ కూడా ఫ్లేర్డ్ కుర్తీస్, ఇవన్నీ కూడా క్లాత్ వైజ్ కానీ కాస్ట్ వైజ్ కానీ సో డబుల్ వర్త్ అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.